కొమరంభీం జిల్లాలో పోడు భూముల కోసం మళ్లీ ఆందోళన చేపట్టారు గిరిజనులు. పోడు భూముల్లో రైతులు అడుగు పెట్టకుండా కందకాలు తవ్వుతున్నారు అటవీ అధికారులు. దీంతో తమ భూములు తమకు ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు రైతులు. అందుకు సంబంధించిన మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. కొమరంభీం జిల్లాలో 4 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో రైతుల్ని అడుగుపెట్టకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. అటవీ అధికారులు అడ్డుకోవడంపై ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం, ఇప్పుడు వద్దంటే మేమేం చేయాలంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఏళ్ల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్ని ఇప్పుడు ఏ విధంగా అడ్డుకుంటారంటూ రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏదైతే కందకాలు చేస్తున్నారు, అదేవిధంగా ట్రెంచులు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా అటవీ అధికారులు పంట పొలాలకు వెళ్లకుండా రైతుల్ని అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కొమరంభీం జిల్లా దిందా గ్రామంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 4 దశాబ్దాలుగా ఏదైతే 400 కుటుంబాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 1200 ఎకరాలని సాగు చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు మాత్రం తమను అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న భూముల్లో అడుగు పెట్టకుండా అటవీ అధికారులు అడ్డుకోవడం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకి ఈ భూములే జీవనాధారం, ఈ భూములు లేకుంటే తాము ఏ విధంగా జీవనం సాగించాలంటూ ప్రశ్నిస్తున్నారు అటవీ అధికారులను. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే తమను తీవ్రంగా అటవీ అధికారులు వేధిస్తున్న అటవీ అధికారులపై చర్యలు చేపట్టే విధంగా, సమస్యను పరిష్కరించే విధంగా తమకు చర్యలు చేపట్టాలని ఈ దిందా గ్రామానికి సంబంధించిన ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఎన్నేళ్ల నుంచి సాగిస్తున్నారన్న అంశాన్ని వారిని తెలుసుకుందాం. అన్న, మీరు అటవీ భూముల్లోకి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు, ఎన్ని రోజుల నుంచి సాగిస్తున్నారు? మేము గత 30-45 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నాం. భూములని సాగు చేసుకుంటుండే ఈ సంవత్సరం మాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఈ సంవత్సరమే టెంచీలు తవ్వటాలు, మొలకలు వేస్తాను వచ్చి అడ్డుకుంటాను. అక్కడ గుడిసె కూడా వేసిండ్రు. గుడిసేసి 50-60 మంది అరకలు గారు తిడిపిస్తాను, ఇత్తులు పెట్టనిత్తలేరు, నా కాండీలు కొంటపోతాను, నాగాన్లు కొంటపోతాను. అంత ఇబ్బంది, బాగా ఇబ్బంది చేస్తాను. ఇత్తు కూడా ఇది వరకు మేము పెట్టలేదు. మాకు సెంటు భూమి కూడా పట్టా భూమి లేదు. మాకు దీని మీద మా ఆధారం మొత్తము ఫారెస్ట్ మీద మేము బతుకుతాం. గత 40-45 సంవత్సరాల నుండి మా తండ్రులు మా తాతల కాడికి వెళ్ళి ఈ భూముల మీద బతుకుతాను మేము కూడా. మరి ఈ సంవత్సరం మీరు సాగు చేయలేదు కదా, ఎట్లా మీ పరిస్థితి, ఎట్లా జీవనం ఎట్లా సాగుతుంది? పోయిన సంవత్సరం పండించింది ఇప్పుడు తింటాను. ఈ సంవత్సరం ఇక మేము ఎటా నెల్లుడే, ఇక బయటే పోకటే. మంచిరాల హైదరాబాద్ ఎటా చాలా మంది పోయి పోకటే. మేము హైదరాబాద్ ఇటా కూలికి పోకటే ఇక. గత 4 దశాబ్దాలుగా లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? పరిస్థితి కారణం ఏంటి? అది కారణం మాకైతే ఏం తెలుస్తలేదు. వాళ్ళు కావాలనే మా ఊరిని టార్గెట్ చేసిన తాలూకా జిల్లాల కేంద్ర ప్రభుత్వమా ఏ ప్రభుత్వమా మాకు తెలియదు ప్రభుత్వాల సంగతి, కానీ మొత్తం మిన్న అయితే ఈ జిల్లాల దిమ్దని టార్గెట్ చేసిండు ఫారెస్ట్ వాళ్ళు. ఇది ఈ దిందా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మాకు ఈ ప్రాంతంలో 1 ఎకరం భూమి కూడా పట్టా భూమి లేదు, ఫారెస్ట్ భూముల్లోనే సాగు చేసుకుంటున్నాం. ఫారెస్ట్ భూముల్లో సాగు చేసుకుంటే ఇట్లా అడ్డుకోవడం పట్ల రైతులందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్ని ఎట్లా అడ్డుకుంటారంటూ రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎన్ని ఎకరాల్లో సాగిస్తున్నారు, అడ్డుకోవడం వల్ల ఎన్ని ఎకరాల్లో బంద్ చేశారు, మీ పరిస్థితి ఏంటి, ఎక్కడ ఏం చేస్తున్నారు? సార్, మాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. మేము ఇది అన్నదమ్ములం, మా నాన్న అయితే మాకు 1 సెంట్ ఇంకా పట్టలేదు. ఇక పట్ట అక్కడ కొంటుంటే అది ఆకు మొన్న బ్యాక్ వర్ అయితే మొత్తం మునిగిపోయింది. మేము ఏడా ఒక ఇత్తు చెంటు పట్ట వ్యవసాయం చేయలేదు. సంవత్సరం ఖాళీగా ఉన్నాం. మాకు ఇబ్బంది అవుతుంది, పిల్లల్ని చదివించుడు కానీ మేము బతుకుడు కానీ అదంతా పెద్దగా మాకు బాధాకరంగా ఉన్న విషయం. ఇక మాకు ఏమూ లేదు ఆధారం అయితే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాం ఇప్పటి వరకు అయితే. మరి మీరు అటవీ అధికారుల వద్దకు వెళ్ళి మా భూములు ఎందుకు అడ్డుకుంటున్నారని అడగడం లేదా? అడిగినాను సార్. అడిగితే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినాయి, మీరు వ్యవసాయాలు చేయదు ఈ సంవత్సరం, మేము లాక్కుంటాం, ఇన్ని రోజులు చేసుకొని తిన్నాను కాబట్టి ఇక తిన్నాను, ఇప్పుడైతే మేము ఇవ్వమని మాకు అద్దని చెప్తాను. 1200 ఎకరాలు కావాలి. మీకు గతంలో ఏమైనా అటవీ అధికారులు ఇచ్చిన పట్టాలు కానీ, రెవెన్యూ పట్టాలు కానీ ఏమైనా కాగితాలు ఉన్నాయా? మాకేం లేదు సార్. ఇప్పుడు ఎస్టీలకు ఉన్నాయి సార్, మా బీసీలకు ఏం లేవు. మేము ఖాళీ ఉన్నాం, ఇక చేసుకొని తినుకుంటూ బతికినాం ఇన్ని రోజులు. కేసీఆర్ సర్వే చేయించినప్పుడు కాగితాలు ఉన్నాయి, కొన్ని ఇచ్చిండ్రు. ఇంతకుముందు మాకు బండపల్లి అని మా ఏరియాలో కొన్ని కాస్తుపారాలు ఇచ్చిండ్రు, అవి ఉన్నాయి. అవి ఇంకా దున్నలేదు పట్టాలు. ఇంకా మెయిన్ పట్టాలు 500 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రి దున్నుకున్న భూములు ఇంకా ఈ సంవత్సరం ఆపి ఉన్నాయి. పొగత పట్టాలు అయితే మరి మామూలు పట్టాలు ఇంకా కాదు, వాటిని ఇంకా ఆపిండ్రు.
ఇది ఎవరైతే రైతులు చెప్తున్నమాట ముఖ్యంగా తాము ఏళ్ల కాలం నుంచి సాగు చేస్తున్న పట్టాలు ఉన్నాయి, అదేవిధంగా కాస్తులో ఉన్న భూముల్ని సైతం అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక రైతు ఉన్నారు. కాక ఏమంటున్నారు అటవీ అధికారులు, భూములు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారా? మాకు సెంటు జాగలేదు సార్, మా జీవనాధారమే పోడు వ్యవసాయం. మా తాత మా తండ్రి కాడికి వెళ్ళి మా దనక ఇదే సాగు చేసుకొని బతుకుతాం. ఈ సంవత్సరము ఒక్క ఇత్తు పెట్టలే, ఇత్తనం అనేది లేదు. మాకున్నదే జాగా ఇంత లాక్కుంటాం మేము. ఏడు పెట్టనీయమంటే మందు లేదు, ఏం లేదు, కొట్టలేం. మరి ఏం చేయాలా? మీకు న్యాయం చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఏ అధికారి అయినా మాకు ఏ న్యాయం చెప్తలేడు సార్, మమ్మల్ని పట్టించుకుంటలేడు. గత 40 ఏళ్ల క్రితం ఏ విధంగా భూములు సాగు చేసుకుంటున్నామో అదే విధంగా సాగు చేసుకునే విధంగా అనుమతించాలని ఈ రైతులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, కొమరంభీం జిల్లా.